సార్ ఇప్పుడు మనం సిల్వర్ చూసుకున్నట్లయితే 2,54,000 చేంజ్ వరకు ఉంది. అదే గోల్డ్ అయితే 1,38,000 చేంజ్ వరకు ఉంది. సో ఇప్పుడు ఒక లేమ్యాన్ గాని, ఒక కామన్ పీపుల్ గాని గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారు. ఇంకోటేంటంటే బంగారు ఆభరణాలు చేపించాలనుకుంటారు. సో ఇప్పుడు రైట్ టైమ్ అంటారా సార్? ఒకటి ఏంటంటే మనం లాస్ట్ 1.5 2 ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నాం. సో ఈ లెవెల్స్ మంచివా కరెక్టా కాదా అనుకుంటే మనము ఒక లాస్ట్ 1.5 2 ఇయర్స్ నుంచి ఇలాగే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాం. ఎవ్రీ టైం అటు గోల్డ్కి చూసుకుంటే 80 90 లక్ష 1,10 1,20 1,30 ఇప్పుడు 1,40 కూడా టచ్ అయింది. ద థింగ్ ఏంటంటే పరిస్థితులు అండర్లయింగ్ పరిస్థితులు పెద్దగా మారలేవు. మారనంత వరకు గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓన్లీ తేడా వచ్చేది ఏంటంటే ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేదే మార్పు ఉంటుంది. లాస్ట్ ఇయర్ 70% పెరిగింది. క్యాలెండర్ ఇయర్లో 65-70% పెరిగింది గోల్డ్. ఈ ఇయర్ అంతా పెరుగుద్దా అంటే నో, కొంచెం తక్కువ పెరుగుతుంది, బట్ పక్కా పెరుగుతుంది. రీజన్ ఏంటంటే గోల్డ్కి పెరగడానికి కావాల్సిన ఏవైతే కారణాలు ఉన్నాయో అవన్నీ అలాగే ఉన్నాయి. పెద్ద చేంజ్ ఏం లేవు. జియోపొలిటికల్ పరిస్థితులే కానీ, ఇంట్రెస్ట్ రేట్లే కానివ్వండి, రీసెషన్ ఫియర్సే కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఒక సేఫ్ హెవెన్ కావాలనే పరిస్థితులే కానివ్వండి, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సిల్వర్ యాజ్ ఏ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ హ్యూజ్ అంటే హ్యూజ్గా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు గోల్డ్ అండ్ సిల్వర్లో అంటే ఈ మెటల్స్ రెండు బోత్ ప్రీషియస్ మెటల్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఇంకొక కొత్త టూల్ లాగా మొదలైంది. సో ఇట్స్ అ యాసెట్ క్లాస్ అనేది ఇంతకుముందు ఉండింది, బట్ ఇప్పుడు మచ్ మోర్ మెయిన్ స్ట్రీమ్ అయింది. ఇది డినై చేసే అవకాశమే లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్ అవ్వడం అనేది చాలా హ్యూజ్ డిమాండ్ డ్రైవర్. ఎనీ స్మాల్ చేంజ్, ఒక 10% చేంజ్ వస్తే సడన్గా చాలామంది కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అవసరానికి కాదు. నగలు అవసరం లేదు వాళ్ళకి, ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా లేదు. సో ఇది లాస్ట్ 1.5 2 ఇయర్స్లో డెవలప్ అయిన కొత్త ఫీచర్ అన్నమాట గోల్డ్కి సిల్వర్కి. సో ఇది తొందరగా పోదు. ఈవెన్ అండర్లయింగ్ కండిషన్స్ ఏమైనా మారిపోయి సేఫ్టీ వచ్చి మార్కెట్స్ అన్ని యుద్ధ వాతావరణం అంతా పోయి ఇంట్రెస్ట్ రేట్స్ మళ్ళీ పెరగడం మొదలై అన్నీ జరిగాయిలే, అప్పుడు గోల్డ్ కన్నా ఈక్విటీ మార్కెట్స్ బాగా ఉన్నాయి, ఇవన్నీ జరిగినా కానీ ఈ మనస్తత్వం మారడం అనేది, అంటే బంగారం అండ్ సిల్వర్లో నేను కూడా నా పోర్ట్ఫోలియోలో 10% 15% పెట్టుకుంటాను, ఈటీఎఫ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాను, ఆర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము కూడా యాడ్ చేస్తాము, మా పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ గోల్డ్ అండ్ సిల్వర్ యాడ్ చేయడం వల్ల మా పోర్ట్ఫోలియోకి బూస్ట్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఎనీ స్మాల్ చేంజ్ని రెసిస్ట్ చేయకుండా వాళ్ళు కూడా యాడ్ చేస్తారు. సో అదైతే మారదు.